ఏపీ ముఖ్యమంత్రి నేటి నుంచి చైనాలో పర్యటిస్తున్నారు. ఈ తెల్లవారుజామున హాంకాంగ్ చేరుకున్న సీఎం బృందం 5 రోజుల పాటు చైనాలో పర్యటిస్తుంది. నిన్న విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి అర్ధరాత్రి హాంకాంగ్ బయలుదేరారు. గురువారం వరకు బాబు బృందం చైనాలో పర్యటిస్తుంది. టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, షిప్పింగ్, ఏవియేషన్, ఎనర్జీ, ఆక్వాకల్చర్ రంగాలకు చెందిన కార్పొరేట్ సంస్థలు, వాణిజ్యవేత్తలతో చంద్రబాబు సమావేశమవుతారు. బాబు వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణతో పాటు పలువురు అధికారులు ఉన్నారు. రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నిజాం కళాశాల గ్రౌండ్ లో ఇఫ్తార్ విందిస్తోంది. దాంతో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిజాం కళాశాల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. నిజాం కళాశాల గ్రౌండ్స్ కు వచ్చే ప్రతినిధులు, ప్రముఖులు, పాసులు ఉన్నవారు ట్రాఫిక్ పోలీసులు సూచించే మార్గాలలో ప్రయాణించి నిజాం కళాశాల గ్రౌండ్ కు చేరుకోవాలని సూచించారు. శాంతి భద్రతల దృష్ట్యా జంట నగరాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఈ ఆంక్షలు ఈ రోజు నుంచి వచ్చే నెల 2 వరకు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ ఆంక్షల ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలు, సచివాలయం, జీహెచ్ఎంసీ, నిజాం కాలేజ్, పబ్లిక్ గార్డెన్, నాంపల్లి, ఎన్టీఆర్ మార్గ్ పరిసరాల్లో అనుమతి లేకుండా బహిరంగ సభలు నిర్వహించకూడదు. కత్తులు, కర్రలు, రాళ్లు, తుపాకులు, మారణాయుధాలు, పేలుడు పదార్థాలతో కనిపించిన రోడ్లపై గుమిగూడిన శాంతి భద్రతలకు ఆటంకం కలిగించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచిన క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెలవారీ బస్సు పాసుల ధరలు కూడా పెరిగాయి. ఆర్డినరీ బస్ పాసు ధరను 700 నుండి 770, మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధర 800 నుండి 880కి, మెట్రో డీలక్స్ పాస్ ధర 900 నుండి 990కి పెంచారు. ఎన్జీఓలకు ఇచ్చే బస్సు పాసుల ధరలు కూడా పెరిగాయి. కొత్త ధరలు రేపటి నుండి అమల్లోకి వస్తాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దాంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంచి ట్రాఫిక్ టైంలో జోరు వాన కురియడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా కురిసిన వర్షానికి సికింద్రాబాద్ అతలాకుతలమైంది. బోయిన్పల్లి, చిలకలగూడ, మారేడ్పల్లి ప్రాంతాలు నీట మునిగాయి. మహమ్మద్గూడలోని ఇళ్లలో నీరు చేరింది. రైల్వే స్టేషన్ వద్ద ఓలిపెంట బ్రిడ్జ్ వద్ద వర్షం నీరు నిలిచిపోయింది. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఓలిపెంట బ్రిడ్జ్ వద్ద మోకాలు లోతు నీరు చేరడంతో ముందు జాగ్రత్తగా వాహనాలు నిలిపివేశారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ లో భారీ వర్షం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అమీర్పేట్ ధరంకరం రోడ్లో కరెంటు తీగలు తెగిపడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జగద్గిరిగుట్టకు చెందిన రఘురాం కుందన్బాగ్ లోని ఓ ప్రైవేట్ ఆఫీసులో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో వర్షం రావడంతో ఓ చెట్టు కింద ఆగాడు. పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ తీగలు తెగి రఘురాంపై పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రఘురాం మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. చిత్తూరు జిల్లా కాళీపెంటలో పర్యటించారు సీఎం సతీమణి నారా భువనేశ్వరి. గ్రామంలో రాళ్లపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శాశ్వత ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ఉచిత మందులను పంపిణీ చేశారు భువనేశ్వరి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, భీమవరం, జంగారెడ్డిగూడెం దాదాపు 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. సిరిసిల్లలో ఎడతెరిపి లేకుండా 2 గంటల పాటు వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. భారీ వర్షం కురవడంతో దుక్కి దున్ని పనిలో పడ్డారు రైతులు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 కు చెందిన శశీర్ రెడ్డి తన కారును డ్రైవ్ చేసుకుంటూ ఇంటికెళ్తుండగా టీఆర్ఎస్ ఆఫీస్ మలుపు వద్దకు వచ్చేసరికి కారు అదుపు తప్పి బోల్తా పడింది. అక్కడే ఓ కరెంటు స్తంభానికి అడ్డుకుని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శశీర్ రెడ్డిని కారులోంచి అతి కష్టం మీద బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు 108 సిబ్బంది. విజయవాడలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. డ్రైనేజీలన్నీ పొంగిపోర్లాయి. పంజా సెంటర్, మొగల్రాజపురం, నిర్మలా కాన్వెంట్ సెంటర్లో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. అమరావతిని ఫ్రీ జోన్ చేయాలని డిమాండ్ చేశారు రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అక్కడ ఫ్రీ జోన్ చేయకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తే రాయలసీమ వాసులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. యూరోపియన్ యూనియన్ లాగే రాయలసీమలోనూ ప్రజాభిప్రాయం పెట్టాలని, అప్పుడే కోస్తాతో కలిసి ఉండాలో లేదో తెలుస్తుందన్నారు. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రాన్ని అత్యాధునిక హంగులతో నూతనంగా తీర్చిదిద్దుతామన్నారు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కళాక్షేత్రం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ 50 లక్షలు కేటాయించారని తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీ నిధులు వెచ్చించి కళాక్షేత్రాన్ని మరింత అద్భుతంగా తయారు చేస్తామన్నారు పొంగులేటి. నెల్లూరు వీఆర్సీ సెంటర్లో రాస్తారోకో నిర్వహించింది ఏబీవీపీ. స్కూళ్లు, కాలేజీల్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇప్పటికైనా సర్కార్ స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇద్దరు వియ్యంకులైన మంత్రులు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు.